వికాసం కోసం మనం బీజాక్షరం ఎం అనే బీజాక్షరాన్ని చెబుతూ హృదయ ముద్ర అంటే ఈ చూపుడు వేలుని బొటన వేలు కింద భాగంలో అడుగు భాగంలో పెట్టి మధ్య వేలు ఉంగరపు వేలుని బొటన వేలు చివరికి తగిలించి ఇలా పెట్టుకుని చిటికిన వేలు ఒకటి తిన్నగా ఉండి ఇలా చూసుకుని ఇలాగే రెండో చేత్తో కూడా బొటన వేలు కింద చూపుడు వేలు పెట్టి ఉంగరపు వేలు మధ్య వేలుని బొటన వేలు చివరికి తగిలించి ఒక చిటికిన వేలుని తిన్నగా ఉంచి రెండు చేతులతోటి ఇలా చేసి రెండు చేతులతోటి చేస్తాము చేసి ఇప్పుడు దీన్ని మన మోకాళ్ళ మీద మణికట్టు దగ్గర పెట్టుకుని మణికట్టుని మోకాళ్ళ మీద పెట్టుకుని రెండు చేతులని కళ్ళు మూసుకుని మనస్సులో గుండెల వెనకాల భాగంలో వెన్నుముక మీద ఆకుపచ్చ రంగులో ఉన్న చందమామను ఊహించుకుంటూ యం అనే బీజాక్షరాన్ని చెప్పుకుంటే అనాహత చక్రం అక్కడ ఉండే అనాహత చక్రం వికసిస్తుంది. యం 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 ఒక్కొక్క బీజాక్షరం చెప్పాక కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చెప్పాలి. మళ్ళీ శ్వాస తీసుకుని బీజాక్షరం చెప్పి ముద్ర రెండు చేతులతోటి హృదయ ముద్రలోనే ఉందండి. ముద్ర ఇందాక చెప్పాను కదా, ముద్ర హృదయ ముద్ర, ఆ ముద్రలో ఉన్నాం. చెప్తూ ఉండాలన్నమాట. ఇలాగా 108 సార్లు చేస్తే ఉత్తమం. మన సమయాన్ని బట్టి చేసుకోవచ్చు. యం 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 ఊపిరి పీల్చుకుని జాలంధర బంధం అంటే గడ్డాన్ని ఈ చెస్ట్ కానిస్తాము. అనించి ఇలా ఉండి కొంచెంసేపు ఊపిరిని మామూలుగా విదిలేస్తాం అన్నమాట. ఇప్పుడు విశుద్ధి చక్రం అంటే ఈ మెడ వెనుక భాగం వెన్నుముక మీద పై వెన్నుముక మీద చందమామ మనకి నీలపు రంగు చందమామని ఊహించుకుంటూ బీజాక్షరం హం అనే బీజాక్షరాన్ని మంత్రం లింగముద్ర అంటే బొటన వేలుని ఎడం చేతి బొటన వేలుని రెండు చేతుల వేళ్ళని ఇలా మధ్యలో తీసుకుని ఎడం చేతి బొటన వేలుని నిలబెట్టి మిగతా వేళ్ళన్నిటి వాటి చుట్టూరా ఇలా పెడతాను. చూడండి, బొటన వేలు నిలబెట్టాను. ఈ రెండు కుడి చేతి వేళ్ళన్నింటినీ ఎడం చేతి వేళ్ళల్లో పెట్టి బొటన వేలు ఒక్కదాన్ని ఇలా నిలబెట్టి
హం. ఆకుపచ్చ రంగులో చంద్రుడిని వెన్నుముక పై భాగంలో అంటే మెడ వెనక భాగంలో ఇలా ఊహించుకుంటూ హం 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 హం. ఇప్పుడు మన ఆజ్ఞాచక్రం బొట్టు పెట్టుకునే స్థానంలో ఉంటుందండి. రెండు కనుబొమ్మల మధ్య భాగంలో అది నుదురు మీద ఉంటుంది ఈ స్థానం. ఈ ఆజ్ఞాచక్రం మీద దృష్టి పెట్టి సూర్యముద్ర అంటే ఈ ఉంగరపు వేలిని మడిచి బొటనవేలు కింద భాగంలో పెడతాం. ఇలా ఉంగరపు వేలిని మడిచి బొటనవేలు కింద భాగంలో పెట్టి, అలాగే రెండో చేతితో కూడా ఉంగరపు వేలిని మడిచి బొటనవేలు కింద భాగంలో పెట్టి రెండు చేతుల మణికట్టుల్ని మనం మోకాళ్ళ మీద పెట్టుకుని చేతులు ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి అన్నమాట. ఊపిరి పీల్చుకుని బీజాక్షరం ఓం చెప్తాం. ఆ ఊ మా అకార ఉకార మకారాలని కలిపితే కదండి ఓంకారమైంది. ఆ ఓంకారాన్ని వృకుటి మధ్య భాగం వృకుటి మీద అంటే బొట్టు పెట్టుకునే స్థానంలో దృష్టి పెట్టి ఓంకారాన్ని ఊహించుకుంటూ ఓంకారాన్ని చెప్తున్నాం అనమాట. ఈ రంగు మనకి రామనీలం రంగు లేకపోతే ఇండిగో రంగు అంటాం చూడండి. ఇండిగో రంగు ఊహించుకుని, లేకపోతే మన బచ్చల పండు రంగు అంటాం కదండి, బచ్చల పండు రంగును ఊహించుకున్నా పర్వాలేదు. ఓ నడుము నిలబెట్టాము. వెన్నుముక నిటారుగా నిలబడి ఉంది. మనకి ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చున్నాము. కూర్చుని ఊపిరి పూర్తిగా పీల్చుకుని కొంచెం ఆగి మళ్ళీ ఊపిరి పూర్తిగా పీల్చుకుని Oh
పీల్చుకుంటాం పూర్తిగాను. పీల్చుకుని జాలంధర బంధం అంటే మెడని చెస్ట్కి తగిలిస్తాం ఊపిరి వదలకుండాను. కొంచెంసేపు అలా ఉండి మామూలు పొజిషన్కి వచ్చేసి ఊపిరిని వదిలేస్తాము. ఇప్పుడు 6 చక్రాల ధ్యానం అయిపోయింది. ఇప్పుడు సహస్రార చక్రం అంటే ఈ తలకి కొంచెం పై భాగంలో మాడు పై భాగం ఉంటుంది చూడండి. ఇక్కడ మెత్తటి ప్రదేశం ఒకటి ఉంటుంది కదా, బ్రహ్మరంధ్రం అంటారు. బ్రహ్మరంధ్రం పై భాగంలో దృష్టి పెట్టి తెల్లటి కాంతిని ఊహించుకుంటూ ఈ భాగంలో అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుందండి. ఇదిగో మెత్తటి ప్రదేశం ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ మెత్తటి ప్రదేశానికి పై భాగంలో ఒక అంగుళం పై భాగం అనుకోండి, ఆ భాగంలో తెల్లటి కాంతిని ఊహించుకోండి. అంటే ఒక సూర్యుని, తెల్లటి చందమామ లేకపోతే ఒక సూర్యుడు తెల్లటి ని ఊహించుకుంటూ ముద్ర మనం ఇదిగోండి, ఇది మన జ్ఞానముద్ర లేకపోతే చిన్ముద్ర. అంటే ఎలాగా చూడండి, ఇదిగోండి ఇది బొటన వేలు చివర మన చూపుడు వేలు చివరికి కనెక్ట్ చేస్తాం. చివర్లో మాత్రం తగలాలి, నొక్కుకోకూడదు, మెల్లిగా పెట్టాలన్నమాట. అలాగే రెండో చేయడం చేయి కూడా ఇలాగే పెడతాం అనమాట. చూడండి, బొటన వేలు చివరి భాగం బొటన వేలు చివర చూపుడు వేలు చివరికి ఇలాగా తగిలిస్తాం. తగిలించి మిగతా వేళ్ళన్నీ తిన్నగా ఉంటాయి. తిన్నగా ఉండి అరచేతులు ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి. ఈ మణికట్టు భాగం అంటే ఇక్కడ మోకాల మీద పెట్టుకుంటాము. వెన్నుముక తిన్నగా ఉంటుంది. తిన్నగా పెట్టి ఇప్పుడు అన్ని 6 చక్రాల ధ్యానాన్ని కలిపి చేస్తున్నాం అనమాట. ఎలా చూడండి, నేను చేస్తాను. ఊపిరి పీల్చుకున్నాను. ఊపిరి పీల్చుకుని దృష్టి ఎరుపు రంగు మూలాధార చక్ర ప్రాంతం మీద పెట్టి లం అని చెప్తాను. ఆ తర్వాత అదే కొంచెం పై భాగంలోకి అంటే మూత్రద్వారం వెనక భాగం వెనుముక మీద తీసుకొచ్చి కాషాయ రంగుని ఊహించుకుంటూ వమ్ అని చెప్తాను. ఇంకొంచెం పైకి తీసుకొచ్చి బొడ్డు వెనకాల భాగంలో దృష్టి పెట్టి యం అని చెప్తాను, రమ్ అని చెప్తాను. బొడ్డు వెనకాల భాగంలో బీజాక్షరం రమ్ అని, మణిపూరక చక్రాన్ని బీజాక్షరం రమ్ అని పసుపచ్చ రంగును ఊహించుకుంటూ చెప్తాను. గుండెల వెనకాల భాగంలో వెన్నుముక మీద దృష్టి పెట్టి ఆకుపచ్చ రంగును ఊహించుకుంటూ యం అనే బీజాక్షరాన్ని చెప్తూ ఉంటాము. మెడ పై భాగం వెన్నుముక పైన ఉన్న వెన్నుముక పూస మీద దృష్టి పెట్టి నీలపు రంగులో ఉన్న బిందువుని ఊహించుకుంటూ హమ్ అనే బీజాక్షరాన్ని చెప్తాను. బురుకుటి మధ్య బొట్టు పెట్టుకునే స్థానంలో దృష్టి పెట్టి ఓం అనే బీజాక్షరాన్ని చెప్తాను. అయిపోయాక కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉంటాను. మళ్ళీ ఊపిరి పీల్చుకుని మళ్ళీ అన్ని బీజాక్షరాల్ని చెప్పి మళ్ళీ నిశ్శబ్దంగా ఉంటాను. అయిపోయాక ఊపిరి పీల్చడం ఉండదు అక్కడ. ఊపిరి పీల్చకుండా అలా నిశ్శబ్దంగా శూన్య స్థితిలో ఉంటాం. మీకు ఆ శూన్య స్థితిలోనే మనం భగవంతుడిని మనం కలుసుకోగలం అన్నమాట. మన ఆత్మ పరమాత్మతోటి లీనమయ్యేది ఆ శూన్య స్థితిలోనే. కాబట్టి అంతా చెప్పడం అయిపోయాక కొంచెం సేపు ఆ గ్యాప్ ఆ స్పేస్ ఇస్తే మీకు తెలుస్తుంది. అది అనుభవించవలసిందే ఎవరికి వాళ్ళు. సో ప్రయత్నం చేద్దాం. ఇలాగ ఒక 3 సార్లు, సమయాభావం వల్ల 3 సార్లు చెప్తున్నాను. మీకు ఎంత అవకాశం ఉంటే అంత సాధన చేసుకుంటే మంచిది. సాధనాత్ సాధ్యతే సర్వం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ప్రాక్టీస్. లం వం రం యం హం ఊపిరి పీల్చుకున్నాను.
లం వం రం యం హం శబ్దం రాకుండా ముక్కు రంధ్రాలతోటి మెల్లిగా ఊపిరి పీల్చుకున్నాను. నడు నిలబెట్టుంది. మనకి ఇష్టమైన ఆసనంలో కూర్చోవచ్చు. కూర్చుని లం వం రం యం హం లం వం రం యం హం ఇప్పుడు తెల్లటి కాంతిని ఊపిరి పీల్చుకుంటూ బ్రహ్మరంధ్రం ద్వారా మన సూర్యకాంతి, తెల్లటి సూర్యకాంతి బ్రహ్మరంధ్రం ద్వారా మన మూలాధార చక్రం వరకు వెళుతుందని ఊహించుకోవాలి. ఊహించుకుని అక్కడ ఎరుపు రంగు కాంతి మాత్రమే మిగిలిన రంగుల్ని అక్కడ శక్తి కింద మారిపోతుంది అనమాట. ఆ భాగంలో వ్యాధులు అవి రాకుండా కాళ్ళు వాటికి కింద భాగం మొత్తం ఈ గుద స్థానానికి కింద భాగంలో శక్తి కింద మారిపోయి ఎరుపు రంగులోకి మాత్రమే ఉంటుందన్నమాట. ఎరుపు రంగును ఊహించుకోవాలి. అలా కొంచెం కింద ఆ తర్వాత అదే సూర్యకాంతి మనకి శరీరంలో కలిసిపోయి ఒక్క కాషాయ రంగు మాత్రమే మిగులుతుంది. అందువల్లే కాషాయ రంగు మాత్రమే చూడగలం. ఎక్కడ? స్వాదిష్టాన చక్రం ప్రాంతం, అంటే మూత్రద్వారానికి వెనుభాగం, వెనుముక మీద. అలాగే ఆ కొంచెం పై భాగంలో బొడ్డు వెనకాల భాగంలో వచ్చేసరికి ఒక్క పసుపచ్చ రంగు మాత్రమే మిగులుతుంది అనమాట. అది మణిపూరక చక్రం. మణిపూరక చక్రం మిగతా శక్తి, అంటే సూర్యశక్తి, తెల్లటి కాంతిలో ఉన్న మిగతా శక్తి అంతా కూడా శరీరంలో పొట్టలో ఉన్న అవయవాలు వీటికి మనకి ఎనర్జీ సప్లై చేసి ఒక్క పసుపచ్చ రంగు మాత్రం మిగులుతుంది. కాబట్టి పసుపచ్చ రంగునే మనం చూడగలం. అలాగే గుండె వెనకాల భాగంలో వెన్నుముక మీద ఆకుపచ్చ రంగు మాత్రమే మిగులుతుంది. మిగతా అన్ని రంగులు మనకి శక్తి ప్రసాదించి మన శరీరంలోకి శోషింపబడతాయి, అంటే లాక్కోబడతాయి అన్నమాట. అదే సూర్యకాంతి మెడ వెనకాల భాగంలో పై వెన్నుముక ప్రాంతంలోకి వచ్చి ఒక్క నీలపు రంగు మాత్రమే మిగులుతుంది. మిగతా అంతా కూడా శక్తి అంతా కూడా మన విశుద్ధి చక్రం, అంటే గొంతు బాగా రావడానికి, థైరాయిడ్ ప్రాబ్లం అవి తగ్గడానికి, ఇలాంటి సమస్యలు అన్నీ సాల్వ్ చేసి మనకు ఆ భాగం దృఢం అవ్వడానికి, ప్రేరేపితం అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొంచెం భ్రూ మధ్య ప్రాంతంలోకి శక్తిని మనం ఊదా రంగుని మాత్రమే మిగులుతుంది. మిగతా సూర్యకాంతిలో ఉన్న మిగతా రంగులన్నీ కూడా అక్కడ శోషింపబడి, అంటే లోపలికి లాక్కోబడతాయి మన శరీరంలోకి. ఆ మిగతా రంగుల్లో ఉన్న శక్తి అంతా కూడా మిగిలిపోయి ఒక్క తెల్లటి రంగులో ఉన్న ఒక్క ఊదా రంగు కానీ రామనీలపు రంగు, ముదురు రామనీలపు రంగు కానీ మిగిలిపోతుంది అనమాట. అందువల్ల ఆ రంగు మాత్రమే మనకు ఆ ప్రదేశంలో కనపడుతుంది. అంతా అయిపోయాక అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళేసరికి అప్పుడు ఇంకా శూన్యం. ఇంకా మళ్ళీ అక్కడ వరకు వచ్చి ఆత్మ రంగులన్నీ ప్రదర్శించి వచ్చిన ఆత్మ పైనున్న తెల్లటి రంగులో ఉన్న పరమాత్మలోకి కలిసిపోతుంది. మళ్ళీ పరమాత్మ నుంచి మనం శక్తిని మెల్లిగా తెల్లటి రంగుని, కాంతిని మనలోకి తీసుకుని
మళ్ళీ విదలడం మొదలుపెట్టేసరికి మళ్ళీ ఎరుపు, కాషాయ రంగు, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, నీలపు రంగు, ఊదా రంగులో విభజించబడి చివరికి మళ్ళీ పైన కలిసిపోతుంది, ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఇలాగా మనం శ్వాసని మన శక్తితోటి కేంద్రీకరించేసి కలిపి బీజాక్షరాలు చెప్తూ కుండలిని శక్తి వికాసానికి మనం ప్రయత్నం చేస్తాం అన్నమాట. చూడండి, ఒక 3 సార్లు మాత్రం చేస్తాను సమయాభావం వల్ల. మీరు కూడా ఒక్కసారి గమనించి మీరు కూడా ఇలా సాధన చేసుకుంటే ఉత్తమ ఫలితాలు మనము త్వరగా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేద్దాం. చూడండి, నేను ఊహించుకుంటున్నాను, తెల్లటి సూర్యుడు నాకు సహస్రార చక్ర ప్రాంతంలో ఉన్న సూర్యుడు శక్తి మొత్తం, విశ్వశక్తి మొత్తం ఉన్న శక్తిలోంచి తెల్లటి కాంతిని నా శరీరంలోకి వెన్నుముక ద్వారా, సుషుమ్నా నాడి ద్వారా కింద వరకు, మూలాధార చక్రం వరకు నేను తీసుకుంటున్నాను, గ్రహిస్తున్నాను. అదే కాంతి ఇప్పుడు మూలాధార చక్రంలో ఎరుపు రంగులోకి మారింది. లం అనే బీజాక్షరం చెప్పుకుంటున్నాను. లం లం లం. కొంచెం పైకి తీసుకొస్తున్నాను, ఊహించుకుంటున్నాను. మూత్రద్వారం వెనకాల భాగంలో కాషాయ రంగును ఊహించుకుని వం వం వం. అదే శక్తిని మణిపూర చక్రం బొడ్డుపై వెనక భాగం వెన్నుముక మీద ఊహించుకుని పసుపచ్చ రంగును ఊహించుకుంటూ రం 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 రం. అదే శక్తి ఇంకా అక్కడి నుంచి పైకి వచ్చి గుండెల వెనకాల భాగంలో ఉన్న అనాహత చక్రం దగ్గరికి వచ్చి ఆకుపచ్చ రంగును ఊహించుకుంటూ యం యం యం. శక్తిని మళ్ళీ అలా పైకి వచ్చి, శ్వాస అలా మెల్లిగా పైకి వచ్చి విశుద్ధి చక్రం అంటే వెన్నుముక పై భాగంలో ఉన్న విశుద్ధి చక్రం దగ్గర ఆకుపచ్చ నీలపు రంగును ఊహించుకుని హం హం హం. భృకుటి స్థానంలో ఓంకారాన్ని ఊహించుకుని ఊదా రంగు, వైలెట్ కలర్ని ఊహించుకుంటూ ఓం 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 ఓం. ఇలా ఇంకొక 2 సార్లు చేస్తానండి. నేను శ్వాసను పూర్తిగా పీల్చుకున్నాను. లం 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 వం 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 రం 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 యం 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 హం 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 ఓం ఓం ఓం. లం 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 వం 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 రం 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 యం 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 హం 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 ఓం ఓం ఓం. లం 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 వం 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 రం 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 యం 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 హం 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 ఓం 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 ఓం.
శబ్దం చేయకుండా ఈ తెల్లటి కాంతిని లోపలికి తీసుకుని అవి రంగులు మారుకుంటూ పైకి వెళ్ళిపోవడానికి నేను ఒక సాక్షిభూతంగా సాక్షి కింద గమనిస్తూ ఉంటాను. ఇంకేమీ నేను నా ప్రయత్నం ఏముండదు. శ్వాస తీసుకుంటాను, మెల్లిగా శ్వాస గాలిలో కలిసిపోతుంది. కొంచెం సేపటికి రంగులు మారుకుంటూ అది పైకి వెళ్ళిపోతుంది. ఇదే ధ్యానం. ఊపిరి పీల్చుకుని గుదస్థానం దగ్గర బిగించి బిగించి మెడని చెస్ట్ కానించి ఉంచుతాం. కొంచెంసేపు సాధారణ స్థితికి మెల్లిగా గుదస్థానాన్ని విదిలేసి మెడని మామూలు స్థితికి తీసుకొచ్చి ఊపిరిని విదిలేస్తున్నాం. మామూలు శ్వాస పీలుస్తాము. ఇప్పుడు రెండు అరచేతులు పాముకుని మూసి ఉన్న కాళ్ళ మీద పెట్టుకుంటాం. ఇదండి పౌర్ణమి ధ్యానం మనం ఈరోజు చేసాం. సో మీరు కూడా ఈ పౌర్ణమి నాడు చేసి లాభం పొందాలి. మీరే కాదు, ఒక పౌర్ణమి నాడే కాదు, ప్రతిరోజు అందరూ చేయాలి. ధ్యానం చేస్తే మనకి లాభాలు చాలా ఉన్నాయి. మీకు అనంతకోటి లాభాలు ఉన్నాయి. మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి ధ్యానాన్ని మించిన సాధనం లేదు. ప్రయత్నం చేయండి. నమస్తే.